కపుల్ లాక్ అంట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. అవన్నీ నొక్కకూడదురా. పదండి పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, హోటల్కి రీచ్ అవ్వగానే ఇంకొక హాఫ్ అన్ అవర్లో సియోల్ టవర్కి అయితే వెళ్ళామని చెప్పానా. సో ఆ వీడియోనే ఇది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. What is this number? What is this number? 1. Number 5. Yeah. ఇందాకటి దాకా కార్ డ్రైవింగ్ చేసి ఉన్నారు కదా. సో ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళటానికి కార్లో అయితే వెళ్ళొద్దు. నేనైతే డ్రైవ్ చేయను. ట్యాక్సీ ఏదైనా మాట్లాడుకుందామని అంటే కింద రిసెప్షన్లో మాట్లాడుతున్నారనమాట. వాళ్ళని అడుగుతున్నారు ట్యాక్సీ కొంచెం బుక్ చేయండి అని. ఈ గ్యాప్లో మేము ఉన్నాం చూసావా, ఊరికే ఉంటామా, ఎన్ని గేమ్స్ ఆడుకుంటామో. అసలు పిల్లలు భలే గేమ్స్ ఆడుకుంటారు. వాళ్ళతో పాటు నేను కూడా చాలా గేమ్సే ఆడుకుంటాము కూర్చొని సైలెంట్గా కాదులే, కొంచెం హడావిడిగానే చేస్తాము. నో చీటింగ్, నో. Okay, only finger. Number 2. Choose it. అమ్మా, నా నోట్లో నుంచి పొగలు వస్తుంది. రాలా. ఇప్పుడు వచ్చిండ్రు. అన్నాడా? రిసెప్షన్లో అతను అడిగినా కూడా ట్యాక్సీలో వెళ్ళడమే బెటర్ అని చెప్పాడంట. సో అందుకని, ఎందుకంటే ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్టు రూట్ ఇందాక చాలా కష్టపడి హోటల్కి అయితే రీచ్ అయ్యాం కదా. సో మీరు ట్యాక్సీలోనే వెళ్ళండి, అదే బెటర్. బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. మేము వెళ్ళింది హాలిడే సీజన్ కాబట్టి, క్రిస్మస్ ముందు, న్యూ ఇయర్ వచ్చే ముందు కాబట్టి మొత్తం అసలు సిటీ అంతా ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. ఎంత బాగా డెకరేట్ చేశారో, అసలు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తిరుగు ఒకే సైడ్. పదా. సియోల్ టవర్ చూద్దామని వచ్చామా. సో ఇప్పుడు అది చూడాలంటే ఇక్కడ కేబుల్ కార్ ఎక్కాలన్నమాట. సో దానికోసం మళ్ళీ సపరేట్గా టికెట్స్ అయితే తీసుకోవాలి. దీనికి మళ్ళీ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 60,000 వాన్స్ అయితే పడింది. అది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే కాస్ట్ అంట. మా బుడ్డాడికి కూడా 60,000 పే చేసాం మేము. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్కొక్కరికి 3,600 రూపాయల టికెట్. మా ఐదుగురికి కలిపి ఈజీగా 18,000 రూపాయల టికెట్స్ అయితే అయ్యాయి. ఓన్లీ ఈ సియోల్ టవర్ జస్ట్ పైకి వెళ్ళి చూడటానికి మాత్రమే మా ఐదుగురికి కలిపి 18,000 రూపీస్ అయింది. మనం కూడా వెళ్ళాలా? అంత పెద్దదేమీ కాదు కేబుల్ కారు, ఒక మాదిరిగా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడి నుంచి టవర్కి వెళ్ళడానికైతే ఎక్కువ డిస్టెన్స్ ఏమీ లేదు. జస్ట్ ఒక 3 minutes ఏమో ఉన్నామేమో అంతే.
అక్కడికి వెళ్ళడానికి అంత ఛార్జ్ చేశారు. చాలా టూ మచ్ అనిపించింది. మా దగ్గరికి 18,000 రూపీస్ ఖర్చు పెట్టాము అనంటే. ఏమండి వాడి ముక్కుకి ఇదేంటి? అంతకు ముందు రోజు వరకు ఫుల్గా మంచు పడిందంట. కానీ మేము వెళ్ళిన రోజు అయితే మంచు లేదు. ఇప్పుడు కనపడుతుంది కదా తెల్ల తెల్లగా, అంతకు ముందు రోజు పడిన మంచే. కానీ అసలు ఆ రోజు మంచు కురవనప్పటికీ ఎంత చల్లగా ఉందో, చేతులన్నీ గడ్డగట్టుకుపోయినట్టుగా ఉన్నాయి. మాట కూడా రావట్లేదు. మాట్లాడదామన్నా గబాలన పెదాలు కదలట్లేదు అనమాట. అంత ముద్దు బారిపోయినట్టుగా అయిపోయినాయి. పాపం అసలు పిల్లలు ఎలా ఉన్నారో ఏమో కానీ నేనైతే అస్సలు ఉండలేకపోయాను. ప్రజెన్స్ని ఎంజాయ్ చేయలేకపోయాను. కప్పుల్లో కంట ఇలా అన్నీ లాక్స్ దానిపైన రాసేసి ఇక్కడ పెడుతున్నారు. అసలు ఎన్ని లాక్స్ రాశారు. కపుల్ లాక్స్ అంట. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి పదండి. ఇప్పుడు చూపించినవన్నీ లవ్ లాక్సే. వినటానికి పేరు కొత్తగా ఉంది కదా. అంటే ఏంటో కాదు, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి, వాళ్ళ లవ్కి గుర్తుగా అది లాస్ట్ లాంగింగ్ ఫర్ ఎవర్ ఉండాలని. అండ్ ఇద్దరి మనుషుల మధ్య ఉన్నదే కాకుండా ఫ్యామిలీ అయినా ఏదైనా సరే, ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఆ లవ్ బాండింగ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ ఆ లవ్ లాక్స్ అయితే అక్కడ లాక్ చేస్తారంట. అరే రండ్రా. పైదాకా ఎక్కొచ్చేసరికి అయితే ఒక పక్క చలికి అండ్ ఎక్కొచ్చాం కదా ఆయాసానికి విపరీతమైన దగ్గొచ్చేసింది. కానీ పైన మాత్రం ఎంత బాగుందో. పిల్లలు కాస్త తట్టుకోలేకపోయారు. కానీ అదర్వైజ్ అసలు ఆ వెలుతురుకి ఆ లైటింగ్స్కి అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి. పైన చూసారా ఎంత బాగా చక్కగా హ్యాంగ్ అవుతున్నాయో, ఎంత బాగా అనిపించిందో. చాలాసేపు నేనైతే అక్కడే ఉండిపోయాను చూస్తూ. పిల్లలు కూడా భలే ఆడుకున్నారు. వద్దొద్దు పట్టుకోకూడదు అవి. ఇదిగో మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఎన్ని లవ్ లాక్స్ ఉన్నాయో. అసలు చుట్టూ రైలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం అస్సలు గ్యాప్ లేకోకుండా కట్టేసి ఉన్నాయన్నమాట. కిందంతా సన్నగా తెల్లటి మంచు, పైనేమో నక్షత్రాల్లాగా మెరుస్తూ ఈ మెరుపులు, ఈ వెలుతురు ఎంత బాగుందో కదా. ఎంతసేపు ఉండిపోయానో అక్కడ. చాలా అంటే చాలా అందంగా అండ్ చాలా ప్లజెంట్గా కూడా ఉంది. ఒక్కటి మైనస్ ఏంటంటే గజ వణికే చలి అనమాట. అస్సలు ఉండలేము ఆ చలిలో. చేతులు బాగా గడ్డగట్టుకుపోతున్నాయి. మా సంస్కృతికి విపరీతమైన దగ్గొచ్చేసింది. కాసేపు కూడా ఇంక అక్కడ ఉండలేమేమో అన్నంత భయం వేసేసింది. అసలు తట్టుకోలేకపోయింది మా సంస్కృతి. చాలా అంటే చాలా వెచ్చగా ఉంచేసాం కాసేపటి వరకు. మా సంస్కృతి కొంచెం బెటర్గా ఫీల్ అవ్వగానే ఊరికే ఉంటామా, ఇంకా ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేసాము. మరి వచ్చాం కదా, జస్ట్ ఒక 2-3 పిక్స్ అయినా తీసుకోకపోతే ఏం బాగుంటుందని చెప్పి గబా బతిమిలాడి, పిల్లల్ని బతిమిలాడి, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ దిగుదామమ్మ, ఒక్క 2 ఫోటోలు దిగుదాం నాన్న అనంటే అప్పుడు ఎప్పుడో ఓకే అన్నారు. పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారనమాట ఆ జర్నీ చేసి. అండ్ ఈ చల్లదనానికి అయితే అస్సలు ఉండలేకపోయారు. వాళ్ళేంటి మేమే ఉండలేకపోయాము. సో అందుకని పిల్లల్ని బతిలాడుకోవాల్సి వచ్చింది. కింద అక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు కదా, అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ పైకైతే వచ్చాము. ఇదిగో లాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే అసలు జారిపోతుంది కిందంతా. రే ఎందుకురా అట్లాగా జారుతుందిరా, కింద పడతావురా. మన ఫ్రెండ్స్లో ఉన్నాం. కొరియాతో ఇలా ఉంటుందా, చిట్టి ఇల్లు పెద్ద, చాలా పెద్ద ఇల్లు అనుకుంటాం, కాకపోతే దూరం. ఇదిగో పైనుంచి చూస్తే సిటీ వ్యూ అంతా ఇలా ఉంది. చాలా వెలుగ్గా చాలా బాగుంది కదా.
కాకపోతే నాకేమనిపించిందంటే అంత క్లియర్గా కనిపించలేదు అనిపించింది. ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటి చాటున సిటీ వ్యూ అయితే అంత బాగా కనపడలేదు. అండ్ జనాలు అయితే అక్కడి నుంచి అసలు కదలట్లేదు అనమాట. అవి కట్టుకుంటా లాక్స్ అన్ని కట్టుకుంటా కూర్చున్నారు. ఇదిగో ఇక్కడి నుంచి జస్ట్ కొంచెం మధ్య మధ్యలో ఇలా అయితే కనిపించింది. సో అంతవరకే నేను మీకు చూపించగలిగాను. మేమేమో ఒక పక్క చల్లేస్తుంది, అమ్మ బాబాయ్ తట్టుకోలేకపోతున్నాము అని మేము ఫీల్ అవుతుంటే, అక్కడ జనాలందరూ ఎక్కడి నుంచి ఉన్నోళ్ళు అక్కడే నుంచుంటున్నారు. కనీసం కదలను కూడా కదలట్లేదు అనమాట. ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఆ లాక్స్ దగ్గర అలాగ ఒకళ్ళకొకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఎంతసేపు ఉన్నారో. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లాక్స్ని అనమాట, ఈ లాక్సే అనమాట అక్కడంతా కట్టేది, ఐ మీన్ లాక్ చేసేది. ఇక్కడి నుంచే మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ లాక్స్ ఏంటంటే 1000 రూపీస్ నుంచి 1500 వరకు ఉన్నాయి. మన కరెన్సీలో ప్రైస్ అనమాట 1500 రూపీస్ ఉంది. వద్దురా, ఇది జారిపోతుంది, ఇదంతా అసలు బాగా పట్టుకోవద్దు. ఇదిగో ఆఖరికి దీనికి కూడా లాక్స్ అయితే పెట్టేశారు. ఇక అసలు ఎక్కడ గ్యాప్ లేదనమాట, ఎక్కడ కనపడితే అక్కడ లాక్స్ పెట్టేసేయడమే. కింద క్యాండీ స్టోర్ ఉంటే ఇక్కడికైతే వచ్చారు. నాకు చెప్తే నేను తీసుకురానని వాళ్ళ డాడీ చేత ఏమంటారు దాన్ని, ఫిక్సింగ్ అంటారు కదా, మాట కుదుర్చుకొని వచ్చారనమాట. మేము ఒక్కొక్కళ్ళం ఓన్లీ 2 తీసుకుంటాం డాడీ, ప్లీజ్ డాడీ కొని పెట్టండి డాడీ అంటే వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారు. నేనైతే అసలు అవి కూడా వద్దంటాను, ఎందుకంటే ఆ జల్లీలు అస్సలు మంచివి కాదు హెల్త్కి. కానీ అంత చల్లో పాపం పిల్లలు మాకు అంత కోఆపరేట్ చేశారు కదా, సరే అయితే ఓన్లీ 2 అయితే ఇస్తానని చెప్తే వాళ్ళ డాడీ కొనిచ్చారనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే టవర్ ఎంట్రన్స్ అంట ఇది. దీంట్లోకి వెళ్ళాము, ఇదేదో ఉంది, ఇందులో నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చేమో అని. కానీ ఇందులో మళ్ళీ సెపరేట్ ఛార్జ్ అంట. ఒక్కొక్కటి 40,000 వాన్స్ అయితే ఉంది. 40,000 వాన్స్ అంటే మనకి కరెన్సీలో దగ్గర దీనికి మళ్ళీ సెపరేట్ టికెట్ అనగానే నేనైతే అసలు కంప్లీట్గా నో అని చెప్పేశాను. అవసరం లేదు, పైకి వెళ్ళి చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాను. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ఒక్కొక్కరికి 3600 రూపీస్ అయితే పడింది కదా. మళ్ళీ 2500 పెట్టి టికెట్ పెట్టుకొని పైకి వెళ్ళి చూసి అక్కడ అంత లేదు, అనవసరం అనిపించింది నాకు. ఇంకా అందుకనే ఇమీడియట్గా బయటకు వచ్చేసి రిటర్న్ అయిపోయాము. ఇందాక వచ్చేటప్పుడు అంటే పైన టవర్ పైకి వెళ్ళేటప్పుడు ఎంత క్రౌడ్ ఉందో, అసలు స్టెప్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి జనాలతోటి. వచ్చేటప్పుడు ఎట్లా వస్తాను రా బాబో అని అనుకున్నాను, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం అంత క్రౌడ్ అయితే లేదు, చాలా తక్కువగానే ఉంది క్రౌడ్. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే కింద రిసెప్షన్లో అంటే హోటల్ రిసెప్షన్లో ట్యాక్సీ బుక్ చేశాడు కదా, జంబో ట్యాక్సీ అది. ఎందుకంటే మా ఇద్దరికి మామూలు ట్యాక్సీ ఎక్కించుకోడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే జంబో ట్యాక్సీ దొరకడం కష్టమైంది మాకు, అందుకని మామూలు ట్యాక్సీ వాడికే డబుల్ ప్రైస్ ఎక్స్ట్రా ఫేర్ ఇచ్చి హోటల్కి అయితే రీచ్ అవ్వాల్సి వచ్చింది. వెయిట్ ఓకే నేను పెడతాను. బూట్స్ తీసి అక్కడే పక్కన పెట్టేసి అక్కడ పెట్టేసుకో. ఎస్ ఐ విల్ హెల్ప్ యూ. సారీ బట్టల్స్ చాలా అవ్వగొట్టేశారా? ఇదిగో ఫైనల్లీ లుక్. ఈ చలికి అసలు ఎన్ని వేసుకోవాల్సి వచ్చిందో. ఇది థర్మల్, పైన స్వెటర్, ఆ పైన కోటు, మళ్ళీ ఫేస్కి మాస్క్, నెక్ బ్యాండ్, మంకీ క్యాప్ ఇన్నైతే వేసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజు నా ఒరిజినల్ లుక్ అసలు నేను చూసుకోలేదు. ఇది నా ఒరిజినల్ లుక్. సో యా, that's it for today's video. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా?
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. బాయ్.